దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5. పెరెసు కుమారులు హెస్రోను, హాములు. జెరహు కుమారులు 5: జిమి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మినదాబును కనెను. అమ్మినదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మానును కనెను. సెల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓసెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అసహేలు. అబీగయలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాషాకు తండ్రి.